వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చెర్ల. ఓటు లేకపోతే ఏదీ లేదు. ఓటు లేకపోతే అసలు మనిషిగానే గుర్తింపు ఉండదు. అవును, ఇప్పుడు జరుగుతున్నది ఖచ్చితంగా ఇదే. బెంగాల్ ఈరోజు ఆలోచించేది రేపు దేశమంతా ఆలోచిస్తుంది అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు బెంగాల్ చూస్తున్న సమస్యల్ని రేపు దేశమంతా చూడబోతోంది. ఆల్రెడీ అక్కడ సంక్షేమ పథకాలు కట్ అవుతున్నాయి. పాస్పోర్ట్ ఇవ్వడం లేదు, పాస్పోర్ట్ని రెన్యువల్ చేయడం లేదు. అంటే ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు ఏవి రావు, ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని చెప్పిన పాస్పోర్ట్ని కూడా ఇవ్వడం లేదు. రేపు మరే ఇతర అంశాలకు ఓటుని ముడిపెడతారో తెలియని పరిస్థితి. కోర్టుకి దీని గురించి మొరపెట్టుకున్నా మేం చేసేదేం లేదంటున్నాయి. ఇదంతా అసలు న్యాయంగా కనిపిస్తోందా? ప్రజాస్వామికంగా ఉందా? ఓటరు తన ఓటు కోసం ఎందుకింత శ్రమ పడాలి? ప్రభుత్వం ఎందుకింత స్ట్రెస్ ఇవ్వాలి ప్రజలకి? ప్రజలు ఓటుని అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు తీసుకొచ్చారు? ఈ జరుగుతున్నదంతా చూస్తుంటే అసలు మనం డెమోక్రసీలో ఉన్నామా లేక రాచరికంలో ఉన్నామా అనిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులకు గౌరవం ఉండాలి, ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజలంటే ఒక గౌరవం పాలకులకు ఉండాలి, కానీ కనీస బాధ్యత ఇక్కడ లేదు. ప్రజలకు ఇక్కడ ఎలాంటి విలువ లేదు. ఈ దేశంలో ఏ సిటిజన్కైనా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏది ఆర్డర్ ఇస్తే అది వస్తుంది వాళ్ళ అడ్రస్కి. ట్యాక్స్ కాగితాలు వస్తాయి, కొరియర్లు వస్తాయి, ఫుడ్ వస్తుంది, బట్టలు వస్తాయి, ప్రభుత్వం నుండి రావాల్సిన నోటీసులు కూడా అందుతాయి. అంటే అన్ని రకాల లావాదేవీలు ఏ అడ్రస్లో అయినా జరుగుతాయి. కానీ ప్రజలకు ఓటు ఇవ్వడానికి మాత్రం ఇక్కడ 1,00,000 అడ్డంకులు. ప్రజల గుర్తింపుని నిర్ధారించి ఓటు ఇవ్వలేని పరిస్థితిలో పాలనా యంత్రాంగం కనిపిస్తోంది. అసలు ఈ ప్రాసెస్కి ఒక కాలపరిమితి పెట్టడం ఏంటి? నెలలోపే మీ ఓటుని నమోదు చేసుకోండి అనడం ఏంటి? ఇది నిరంతరం జరుగుతూ ఉండాలి కదా. ఎలక్షన్ కమిషన్ ఏడాది పొడుగుతా ఏం చేస్తున్నట్టు? ప్రజలు ఊర్లు మారుతుంటారు, ఒకే ఊళ్ళో అడ్రస్ మారుతారు, చనిపోయిన వాళ్ళు ఉంటారు, 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి, ఓటర్ జాబితాలో అప్డేట్ చేయాలి. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏంటి? ఫలానా తేదీలోపు ఓటర్గా నమోదు చేసుకోండి అని జనాన్ని పరుగులెత్తించడం ఏంటి? ఒక కాలపరిమితి ఎట్లా పెడతారు దీనికి? ఇది నిరంతరం కొనసాగుతూ ఉండాలి. దానికి కావలసిన యంత్రాంగాన్ని ప్రభుత్వం రెడీ చేసుకోవాలి. 7 దశాబ్దాల్లో ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి దేశంలో? సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఎన్నో ఎన్నికలు జరిగాయి కదా. అంటే కావలసినంత అనుభవం ఉంది. అలాంటప్పుడు ఈ దేశ పౌరుడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాడు తన ఓటు గురించి ఎందుకు ఇంత కంగారు పడాలి? ప్రభుత్వం బాధ్యతగా ప్రజలందరికీ ఓటు హక్కు ఉండేలా చేయాలి కదా. ఈ దేశ పౌరుడిగా వాళ్లకు ఒక గుర్తింపు కార్డు ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కదా. కానీ జరుగుతున్నదేంటి? దాన్ని ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు? దేశంలో చదువుకున్న వాళ్ళకే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఫామ్లో ఎక్కడ ఏది రాయాలో తెలియడం లేదు. ఓటర్ లిస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలో తెలియడం లేదు. కోట్లాది నిరక్షరాస్యులున్న దేశం మనది. వాళ్ళకి ఈ ప్రొసీజర్లన్నీ ఎలా తెలుస్తాయి? కోట్ల మందిని ఇంత ఆందోళనలో పడేసి ఇంత క్షోభ పెట్టి ఇదంతా ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? ప్రజలు ఇంత గందరగోళంలో ఎందుకు పడాలి? ఈరోజు బెంగాల్, రేపు తెలంగాణ. ఇప్పుడు బెంగాల్లో కనిపిస్తున్నది శాంపిల్ మాత్రమే. రేపు తెలంగాణతో సహా దేశమంతా అసలు సినిమా కనిపించబోతోంది. ఇప్పటికే తెలంగాణలో SIR నడుస్తోంది. పోనీ ఇదేమైనా సాఫీగా నడుస్తోందా అంటే లేదు. ఓటొక చోట, నివాసం మరొక చోట. లక్షల మంది పరిస్థితి ఇది. ఎన్యూమరేషన్ పత్రాలు చాలా చోట్ల ఇవ్వడం లేదు. ఓటర్లే BLOల వెంట పడాల్సి వస్తోంది. 2002 నాటి లిస్టులో వివరాలు లేని వాళ్లకు అనేక ప్రశ్నలు. అసలు 2002 లిస్టు ఎట్లా సంపాదించాలి? ఎక్కడ దొరుకుతుంది? జిల్లాలు మారిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓటర్ పేరుతో పాత లిస్టు మ్యాచ్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వాటి సంగతి ఏంటి? బూత్ ఎక్కడుందో తెలుసుకునేది ఎట్లా? ఎన్ని ప్రశ్నలు, ఒకటా రెండా? అనేక సందేహాలు. ఏ పొరపాటు దొరుకుతుందో అనే టెన్షన్, ఏం జరిగితే ఓటు పోతుందో అనే టెన్షన్. ఇటు BLOలకు కూడా ఇదేమంత ఈజీగా లేదు. మన దగ్గర ఇళ్ళ అడ్రస్లు సరిగ్గా ఉండవు. ఇల్లు మారిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళని రీచ్ అవ్వడం కష్టం. ఇళ్లకు తాళాలు వేసి ఉంటాయి. పగలు జనం దొరకరు. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో ఆంక్షలు ఉంటాయి. వాళ్ళని రానివ్వరు. ఎన్యూమరేషన్ ఫామ్లు మోసుకుంటూ తిరగాలి. ఇంకో పక్కన సాంకేతిక సమస్యలు. ఈ పరిస్థితుల్లో ఎవరికి ఓటు వస్తుందో ఎవరికి రాదో తెలియని అయోమయం. ఇలాంటప్పుడు SIRలో ఓటు పోతే? ఇదే ఇప్పుడు అందరికీ ఉన్న సందేహం. SIR పూర్తయిన రాష్ట్రాల్లో లక్షల మందికి ఓటు రాలేదు. ఇక్కడ కూడా అదే జరిగితే, రేపు తెలంగాణలో ఇదే జరిగితే, రేపు వాళ్లకు పౌరులుగా గుర్తింపు పోయినట్టే కదా. ఇదే ఆందోళన ఇప్పుడు కోట్ల మందిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల అధికారులు ఏమంటున్నారు? 2 చోట్ల ఓటుంటే ఏడాది పాటు జైల్లో పెడతారట. ఈ మాటలకు కొంచెమైనా అర్థం ఉందా? మరి 2 చోట్ల ఓటిచ్చిన వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళకేం బాధ్యత ఉండదా? ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే జీవిస్తున్న వాళ్లకు ఓటివ్వని ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష వేయాలి?
ఓటర్గా రుజువు చేసుకోవడానికి సరైన పత్రమే లేదన్న వాళ్లకు ఏ శిక్ష వేయాలి? పైగా ఇప్పుడు ఓటర్ లిస్టులో లేని వాళ్లకు పాస్పోర్ట్ కట్ చేస్తున్నారు, సబ్సిడీలు తొలగిస్తున్నారు, సౌకర్యాలను తీసేస్తున్నారు. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే పాస్పోర్టే లేదంటారా? ఎంత అన్యాయం ఇది. బెంగాల్లో ఒక వ్యక్తి రీసెంట్గా ఓటు పోయిన వ్యక్తి పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే ఓటర్ ఐడి అడిగారు. దీనిపై కోర్టుకు వెళ్ళినా ఫలితం లేదు. ఈరోజు లక్షలాది మంది విదేశాల్లో ఉన్నారు కదా భారతీయులు. మరి వాళ్ళ పాస్పోర్ట్ని ఓటుతో లింక్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు సౌకర్యవంతంగా, వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని గౌరవించే విధంగా, గుర్తించే విధంగా ఉండాలి. కానీ వాళ్ళేదో రాజుల్లాగా ఆర్డర్ వేసుకుంటూ పోతే ప్రజలు గొర్రెల్లా వాళ్ళ వెనక నడవాలా? ఓటు ఇవ్వరు కానీ ట్యాక్సులు వసూలు చేస్తారు. తమను పాలించేవాడిని ఎన్నుకునే హక్కు లేదు కానీ వాళ్ళు వేసిన ట్యాక్సులు మాత్రం ఎందుకు కట్టాలి? ఆ ట్యాక్సుల నుండే జీతాలు తీసుకుంటున్న పబ్లిక్ సర్వెంట్లు పౌరుల ప్రాథమిక హక్కైన ఓటు హక్కుని తీసేస్తుంటే వాళ్ళకు జీతాలు ఎందుకు ఇవ్వాలి? అసలు ప్రభుత్వాలు ప్రజల సేవలో కాకుండా వ్యాపారాల్లో మునిగి తేలితే ఇట్లాగే ఉంటుంది వ్యవస్థ. ప్రజా సమస్యలు కనిపించకుండా పోతాయి, జనం ఏమవుతున్నారో తెలియకుండా పోతుంది. ఇప్పటికే దేశంలో చాలా మంది ఓటేయడం లేదు, ఓటింగ్ పట్ల నిరాసక్తత పెరుగుతోంది. వాళ్ళలో ఓటేయాలి అనే ఆసక్తి పెంచకుండా ఆల్రెడీ ఉన్న వాళ్ళని తగ్గించటం ఎట్లా కరెక్ట్ అవుతుంది? ప్రజలు వాళ్ళకు కావలసిన ప్రభుత్వాన్ని ఎన్నుకునేలా ప్రోత్సహించాలి. అలాంటి సమయంలో ఉన్న వాళ్ళకే ఓటు తొలగించాలని చూడడం అత్యంత దుర్మార్గమైన విషయం. ఇప్పుడు తెలంగాణలో లక్షలాది మందిలో ఈ అయోమయం కనిపిస్తోంది. వాళ్ళ ఓటు రేపు ఉంటుందో లేదో అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఓటు కాపాడుకోవాలంటే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. ఇప్పటికైనా ప్రజలు కోరుకుంటున్నది అధికారులు ఓటు ఇవ్వకుండా ప్రజల్ని బెదిరించడం కాదు, మీ ఓటు మీరే సాధించుకోండి అని టాస్క్ పెట్టడం కాదు, ఓటు కల్పించడంపై బాధ్యతతో వ్యవహరించాలి. నెల రోజుల్లో కోట్ల మందికి ఇలాంటి పరీక్ష పెట్టడం ఏమాత్రం సరైన పని కాదు. మరింత టైం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. అర్హులైన ఓటర్లందరికీ ఓటు ఇవ్వాల్సిందే. అప్పుడే ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటుంది. ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నది కూడా అదే.